మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనే ఒక సబ్ టెన్స్ తీసుకొని ఈ టెన్స్ను ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేయాలి, ఏ విధంగా డ్రాఫ్టింగ్లో యూజ్ చేయాలి, ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో యూజ్ చేయాలి, అంటే ఒక సబ్ టెన్స్ను 3 యాంగిల్స్లో మనం ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి అనే విషయాన్ని చెప్తున్నాను. Already I have explained in the previous video the difference between English subtenses and Telugu subtenses. ఆ వీడియోను చూడండి. ఆ వీడియోను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఇంగ్లీష్లో 12 సబ్టెన్స్లు ఉంటాయి, తెలుగులో 6 సబ్టెన్స్లు మాత్రమే ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటో మనం తెలుసుకోవాలి. సరే, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి, తప్పనిసరిగా ఆ వీడియో చూడండి. ఓకే, దెన్ నెక్స్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సీ హియర్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనము తీసుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్ టెన్సెస్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అనే మెయిన్ టెన్స్లో ఒక సబ్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. దిస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద బేసిక్ సబ్ టెన్సెస్ ఫార్ స్పోకెన్ ఇంగ్లీష్. మీకు ఇదివరకే చెప్పాను, బేసిక్ సబ్ టెన్సెస్ 4 ఉంటాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీస్ 4 ఆర్ కాల్డ్ బేసిక్ సబ్ టెన్సెస్ ఫర్ getting fluency in spoken English. First of all, we can go for the structure or syntax of simple present tense. Syntax అంటే ఏంటంటే వాక్య నిర్మాణం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ని ఏ విధంగా నిర్మించాలి అంటే మనందరికీ తెలిసిందే, సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్టెన్షన్. లేటర్ వీ కెన్ గో ఫర్ దట్. ఒక వాక్యానికి ప్యాసివ్ వాయిస్ వచ్చింది అంటే అది ఆబ్జెక్ట్ తప్పనిసరిగా ఉంటుంది. ఒక వాక్యానికి ప్యాసివ్ వాయిస్ లేదు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్. సో ఇన్ ద కమింగ్ వీడియోస్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ఎక్స్టెన్షన్. ఓకే, యా, సీ హియర్ V1 అంటే వెర్బ్లో ఉన్న మొదటి రూపం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, గో, వెంట్, గాన్. గో ఈజ్ ద V1. లైక్ దట్, స్టడీ, స్టడీడ్, స్టడీడ్. స్టడీ ఈజ్ ద V1. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేకుండా V1తో వస్తుంది. కానీ ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం నిర్మించేటప్పుడు ఎప్పుడు మన బ్రెయిన్లో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఉండాలి. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే హీ కానీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నౌన్. సో దీస్ ఆర్ కాల్డ్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తే ఎనీ నౌన్ అంటే ఏ పేరైనా, దట్ మే బి ప్రాపర్ నౌన్ ఆర్ దట్ మే బి కలెక్టివ్ నౌన్ ఆర్ దట్ మే బి వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఒక నౌన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్. ప్రింటర్ అనేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, సో దట్ ఈస్ ఓన్లీ వన్. నో, దట్స్ వై దట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. ఓకే, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ వచ్చింది అంటే ఇక్కడ ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ వెర్బ్కి కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో దేర్, హీ గోస్ దేర్. ఐ ప్లే క్రికెట్, హీ ప్లేస్, షీ ప్లేస్, రాజు ప్లేస్. రాజు అండ్ రాణి ప్లే. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే వెర్బ్కి ఎస్, ఈఎస్ కలపాలి, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్ బాక్స్, హీ డ్రైవ్స్ ఏ కార్, దే డ్రైవ్ ఏ కార్. మరి ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో వాడాలి అంటే జరగబోవు చర్యలను తెలియజేయడమే. జరగబోవు చర్యలను తెలియచేయడమే, అంతే. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్తాను. సింపుల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఐ గో, నేను వెళ్తాను. ప్రతిరోజు నేను వెళ్తాను, ఎవ్రీడే ఐ గో. రాజు ఇప్పుడు వస్తాడు, రాజు కమ్స్ నౌ. లైక్ దట్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్, అంతే, ఇంకేం లేదు. So spoken English is very, very easier than that of grammar. Really. గ్రామర్ నేర్చుకోవాలన్నా, డ్రాఫ్టింగ్ నేర్చుకోవాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పోవాలంట చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. స్పోకెన్ ఇంగ్లీష్ ఏమీ లేదండి, జస్ట్ సింపుల్గా సింపుల్ పాయింటెన్స్ ఉండింది అనుకోండి, మీరు జరగబో చర్యలు ఏమైనా చెప్పచ్చు. మై మదర్ కుక్స్, మా అమ్మ వండుద్ది. హీ సీజన్స్ ద కర్రీ, అతను కూర తాళింపు వేస్తున్నాడు. లైక్ దట్. సింపుల్గా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చిందంటే ఎస్ కలపండి. లేని పరిస్థితుల్లో అదర్ దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ వచ్చిందంటే వెర్బ్
బేర్ V1 ఉండిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు గ్రామర్ దగ్గరికి వెళ్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే మనం ఫైల్స్ రాయడం, దాంట్లో బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా మనం జాగ్రత్తగా చూడాలి. అంటే స్పోకెన్ ఇంగ్లీష్కి ఏంటంటే పెరిఫెరల్, డ్రాఫ్టింగ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ ఇన్ డెప్త్. దిస్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిపేరింగ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. దట్స్ ఆల్. మరి గ్రామర్ ప్రకారము మనం సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడాలి, ఏ సందర్భంలో వాడాలి? సో సింపుల్ ప్రెజెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్, for expressing our customs, substitute to simple future, then for expressing universal truth, then for presenting historic present, then future agreements. ఇవి వచ్చినప్పుడు తప్పనిసరిగా సింపుల్ ప్రెజెంట్ వాడాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, డ్రాఫ్టింగ్ కానీ, న్యూస్ రీడింగ్ కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇక స్పోకెన్ ఇంగ్లీష్లో ఏం లేదు, సింపుల్ సబ్స్టిట్యూట్ సింపుల్ ఫ్యూచర్, దట్స్ ఆల్. అంటే జరగబో చర్యలను తెలియజేస్తానికి స్పోకెన్ ఇంగ్లీష్లో సింపుల్ ప్రెజెంట్ వాడేస్తాం. సింపుల్గా ఐ విల్ గో బదులు ఐ గో, దట్స్ ఆల్. ఐ విల్ స్టడీ వెల్, ఐ స్టడీ వెల్, దట్స్ ఎనఫ్. సో సి హ్యాబిచువల్ యాక్షన్. హ్యాబిచువల్ యాక్షన్ మీన్స్ ఎవ్రీ డే ఐ స్టడీ, దట్స్ ఆల్. ఎవ్రీ డే ఐ స్టడీ, ప్రతిరోజు నేను చదువుతాను. Weekly once, I go to market. To market is the extension. Later I will explain. That is not object. Okay. So ఇటువంటి వాటికి ప్రతిరోజు నేను వెళ్తానండి, అప్పుడప్పుడు నేను వెళ్తానండి. చాలా తరచుగా గీతా గిరిజా మా ఇంటికి వస్తారండి. ఇటువంటి పదాలు చెప్పేటప్పుడు ఇది గ్రామర్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రము గ్రామర్ ఏమో ఏం చూడకండి, అడ్డంగా మాట్లాడండి, వచ్చేస్తుంది. నవ్ అండ్ దెన్ గిరిజా విల్ కమ్ టు మై హౌస్. స్పోకెన్ ఇంగ్లీష్ ఓవర్. నా ఎక్స్ప్రెషన్ మీకు తెలియజేసామంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. డోంట్ గో ఫర్ ఫ్లిమ్సీ గ్రామర్ రూల్స్. నవ్ అండ్ దెన్ గిరిజా కమ్స్ టు మై హౌస్, అది పర్ఫెక్ట్ ఇంగ్లీష్. లేదు మనం అంత లేదన్నప్పుడు నవ్ అండ్ దెన్ గిరిజా విల్ కమ్ టు మై హౌస్, దట్స్ ఎనఫ్. స్పోకెన్ ఇంగ్లీష్కు ఫ్లూయెన్సీ కావాలి, డ్రాఫ్టింగ్కు యాక్యురసీ కావాలి. దిస్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, యా. దెన్ కస్టమ్. యా, వీ అడోర్ గాడెస్, వీ అడోర్ లార్డ్, వీ అప్లై టర్మరిక్ పేస్ట్ టు ద థ్రెషోల్డ్, లైక్ దట్. సో దట్ ఈస్ కస్టమ్. దెన్ సబ్స్టిట్యూట్ టు సింపుల్ ఫ్యూచర్. ఐ షాల్ వెయిట్ ఫర్ యూ, దట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. What is substitute? I wait for you. I shall come tomorrow. Simple future. The substitute for that sentence is I come tomorrow. Like that we can use it. The next is universal truth. Universal truth. Sun rises in the east. Water boils at 100 degrees centigrade. These are all universal truths, all in simple present tense. Okay. Yeah. Next, historic present. See here, సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పామనుకోండి, అదొక కథ అవుతుంది. ఆ లైవ్లీనెస్ కోసం మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాకి ఉంటుంది, కాకి ఉంటుంది, దానికి దాహం వేస్తుంది, అక్కడ ఒక కుండను చూస్తుంది. ఇదంతా స్టోరీ. దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఏంటి? దట్ ఈస్ కాల్డ్ హిస్టారిక్ ప్రెజెంట్. ఓకే, యా. నెక్స్ట్ థింగ్ హియర్ ఈజ్ ఫ్యూచర్ అగ్రిమెంట్స్. For example, the Prime Minister visits Scotland next year. Fixed. Our President comes to Hyderabad next week. Like that. So, these are future agreements. Another example for historic present is Netaji fights for freedom. Gandhiji leads many freedom movements. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే సింపుల్ ప్రెజెంట్ ఏ సందర్భాల్లో వాడతాం. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వచ్చాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక పదాన్ని చూస్తానే మనము ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది అని మనం పట్టేయాలి. సో సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ కీ వర్డ్స్ ఆర్ టైమ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కీ వర్డ్స్ చూడండి. సి ఆఫన్, తరచుగా. అదేవిధంగా రేర్లీ, అరుదుగా. సెల్డమ్, చాలా అరుదుగా. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, చాలా 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 అరుదుగా.
ఆల్వేస్ ఎల్లప్పుడు. ఈ విధంగా పదాలు వచ్చాయంటే వీ మస్ట్ హ్యావ్ టు సెట్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఓన్లీ. అదర్ దెన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రాంగ్ సెంటెన్స్ అకార్డింగ్ టు గ్రామర్. స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నాకు గ్రామర్ వచ్చిన తర్వాతనే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడతాము అంటే మాత్రము అది కుదరదు. స్పోకెన్ ఇంగ్లీష్ వదిలేసేసేది. ఆల్వేస్ షీ ఈస్ కమింగ్ టు మై హౌస్, యూ కెన్ స్పీక్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నా భావన నీకు అర్థమైందంటే స్పోకెన్ ఇంగ్లీష్. ఆల్వేస్ షీ ఈస్ కమింగ్ టు మై హౌస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ రాంగ్ సెంటెన్స్ అకార్డింగ్ టు గ్రామర్. ఆల్వేస్ షీ కమ్స్ టు మై హౌస్, దట్ ఈస్. సో ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి వెళ్తారు. ఇంగ్లీషు ఒక భాగంగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉండిందనుకోండి, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సి ఆఫన్, రేర్లీ షీ కమ్స్ టు మీ, దట్ ఈస్ ఓన్లీ ద కరెక్ట్ సెంటెన్స్ అకార్డింగ్ టు గ్రామర్. If you want to make use of in spoken English, rarely she is coming to me. You can make use of it. First of all, fluency. After that, accuracy. In grammar, first of all, accuracy. In drafting, first of all, accuracy. In competitive examinations, you must have to get accuracy in English grammar. Then only you can clear the English part. Dear friends. Okay. Yeah. Then here, see here, seldom. Seldom అంటే చాలా అరుదుగా అమ్మాయి మాతో మాట్లాడుతుందండి. Seldom she talks to me. Because seldom వచ్చిందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. Seldom she talks to me. టాక్స్ అని ఎందుకు వచ్చింది? అక్కడ షీ ఉంది కాబట్టి. షీ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్, దట్స్ వై టాక్స్. అలా కాకుండా చాలా అరుదుగా వాళ్ళు మాతో మాట్లాడతారండి. Seldom they talk to me. Bear we one. Okay? So my dear friends, so these are called keywords. Whenever this type of keywords come, we must have to make use of simple present tense only. Whenever we go for constructing a sentence simple present tense, you must have to keep third person singular number in your mind. Because whenever third person singular number comes in subject place, you have to add s, es, ies there only. See some more keywords here. See generally, sadharanamga, frequently, daily, ఆఫ్ అండ్ ఆన్ అప్పుడప్పుడు, నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు, దెన్ ఎవ్రీ వీక్ ఐ విజిట్ మై గ్రాండ్ మా. ప్రతి వారం నేను మా గ్రాండ్ మాని చూస్తానండి. అదేవిధంగా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, లైక్ దట్. దెన్ వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ యా, వైఈఏఆర్ ఇయర్ కాదు, యా, ద సౌండ్ ఈస్ యా. వన్స్ ఇన్ ఏ యా ఐ గో టు టెంపుల్, ఐ గో టు తిరుమల. సో ఈ విధంగా మనము ఈ 17 కీవర్డ్స్ని మనసులో పెట్టుకున్నామంటే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ ఏదైనా మనం క్లియర్ చేయగలం. అదేవిధంగా డ్రాఫ్టింగ్ అంటే ఫైల్ మూవ్ చేయడం అన్నమాట. ఆ ఫైల్ మూవ్ చేయడము, ఆ తర్వాత రాయడం, ఏదైనా రాతకు సంబంధించింది ఏదైనా కానీ డ్రాఫ్టింగ్ అనమాట. ఏ డిస్కోర్సెస్ అయినా రాయొచ్చు అనమాట. మన గ్రామర్ చేతిలో ఉంటే పర్ఫెక్ట్గా పోతుంటాయి బ్లాక్ అండ్ వైట్లో. స్పోకెన్ ఇంగ్లీష్కి ఏం లేదు, జరగబోయే చర్యలకంతా వాడుకుంటా ఉంటే సరిపోతుంది సింపుల్ ప్రజెంట్ టెన్స్. డియర్ ఫ్రెండ్స్, అవే కాకుండా కొన్ని వెర్బులకు సింపుల్ ప్రజెంట్ టెన్సే ఉంటుంది. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయకూడదు. సి అవి చూడండి, దీస్ ఆర్ వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే రంగు, రుచి ఇటువంటివి తెలియజేసేటివి అన్నమాట. అంటే బ్రెయిన్కి సంబంధించిన పదాలు, మనసుకు సంబంధించిన పదాలు. చూడండి, టేస్ట్, లైక్ దట్, స్మెల్, హియర్, ప్లీజ్. సి హియర్, ఐ am hearing your voice. Actually, it is wrong sentence. I hear your voice. I hear the sound of bell. I am hearing the sound of bell is wrong sentence. It smells very bad. Like that. It is smelling very bad is wrong. It smells very sweet. It smells. It third person singular number. Smell కేసు కలిసింది. They smell very nice. They smell. అవి మంచి వాసన వస్తాయండి. అది చెడు వాసన వస్తుందండి అన్నప్పుడు స్మెల్లింగ్ ఈజ్ రాంగ్. స్మెల్లింగ్ అనేది మనం వాడకూడదు, స్మెల్ అనేది వాడాలి మనం. యా, లైక్ దట్. సి వర్డ్స్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్. వర్డ్స్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్లో నో, మీన్, మైండ్. నెవర్ మైండ్. ఐ మైండ్ యు ఆర్ రైట్. లైక్ దట్. ఐ am minding you are right is wrong. I mind you are right. Yeah, like that. I am knowing you for many years. That is wrong sentence. I know you. He knows me. Like that. So
ఇటువంటి వర్బ్స్ వచ్చినప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ లోనే వాక్యాన్ని ఉంటుంది. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా ఇంపార్టెంట్ ఇవి. సి సమ్ మోర్ వర్బ్స్. సీ హియర్ వర్బ్స్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ ఆర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈ వెర్బులకు కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే వాడాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎట్టి పరిస్థితిలో వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బిలీవ్. I am believing in you. Wrong sentence. I believe in you. She likes morning walk. That's why every day she goes for morning walk. Morning walk increases our health. See all simple sentences like that. Then love. I am loving her. Wrong sentence. I love her. Like that. Then want. I am wanting is wrong sentence. So it should be in simple present tense only. I wish, desire, hate. I am hating you. Don't come to me. Spoken English. Although that is wrong. నేను నిన్ను ద్వేషిస్తున్నాను, నా దగ్గరికి రావద్దు. But in grammar, that is wrong. Whenever we use the verb hate, it should be in simple present tense. I hate you. Don't come to me. Although I hate you, I help you. Like that. So this is the way of using simple present tenses. Okay, yeah. Next here, another verbs of possession, kaligi unnatanam. For example, own. He owns 4 lorries. He is owning 4 lorries is wrong. Like that, have. I am having 2 houses. Wrong sentence. I have 2 houses. She has 2 houses. She does not have 2 houses. She has only 1 house. అంతేగాని ఇన్ఫార్మ్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. బట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ నవ్ అండ్ దెన్ వీ కెన్ వింక్ ఎట్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్. యా, షీ ఈస్ హ్యావింగ్ 2 houses, దట్స్ వై షీ గెట్స్ వెరీ గుడ్ రెంట్ ఆర్ మోడెస్ట్ రెంట్. లైక్ దట్. సీ హియర్ బిలాంగ్. బిలాంగ్ అంటే నాకు చెంది ఉన్నవి. చూడండి, ఆ బ్యాగ్ నాకు చెంది ఉన్నది. ద బ్యాగ్ ఈస్ బిలాంగింగ్ టు మీ. రాంగ్ సెంటెన్స్ ఇన్ గ్రామర్. The bag belongs to me. Simple present tense. The bag is third person, belongs. They belong to me. వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, నాకు చెంది ఉన్నారు అన్నప్పుడు they belong to me. Like that. Okay. Like that. Comprise and possesses, then contains. The book contains 100 pages. The poem comprises 5 lines. The paragraph comprises 7 lines. Like that. So all are in simple present tense whenever we use this type of verbs. Look at the board. See some more verbs. Look, seems, appear, then affect, resemble. Resemble అంటే ఏంటంటే ఒకే విధంగా పోలికలు కలిగి ఉండడం. She resembles my sister. ఆమె నా యొక్క సహోదరి లాగా ఉంది. Like that. Then requires. Then stand. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో దెబ్బతీస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, షీ స్టాండింగ్ ఎట్ ద గేట్. ఓకే, దట్స్ కరెక్ట్. స్టాండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్సే అన్నాం కదా అని చెప్పేసి అంటూ కుదరదు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫార్మ్గా కూడా వాడుకోవచ్చు. షీ స్టాండింగ్ ఎట్ ద గేట్, స్టాండింగ్ వచ్చింది. బట్ ద టెంపుల్ స్టాండ్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద టౌన్. అక్కడ స్టాండ్ వాడాల. ద టెంపుల్ ఈ స్టాండింగ్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. సీ హియర్, మై హౌస్ is standing behind the station is wrong sentence. My house stands behind the station. Like that. సో ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ వీడియోలో నేను ఇంతవరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనే ఒక చిన్న సబ్ టెన్స్ని తీసుకొని స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా దాన్ని యూజ్ చేస్తాం, డ్రాఫ్టింగ్లో ఏ విధంగా దీన్ని యూజ్ చేస్తాం, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకుంటామని చెప్పేసి 3 యాంగిల్స్లో చెప్పడం జరిగింది. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళారంటే అక్కడ మీకు 2 లింకులు ఉంటాయి. ఒక లింక్ వచ్చి వీడియో లింక్. అదేంటి, ఇంగ్లీష్ భాషలో ఎన్ని సబ్ టెన్స్లు ఉన్నాయి, తెలుగు భాషలో ఎన్ని సబ్ టెన్స్లు ఉన్నాయి, ఏ విధంగా మనం గ్రామర్కి వాడుకోవాలి, ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్కి వాడుకున్నది ఒక లింకు, అది చూడండి. ఇంకోటి ఏంటంటే ఒక వర్కింగ్ హ్యాండ్ అవుట్ ఒకటి తయారు చేశాను దీనిపైన 20 మార్కులకు. ఇప్పుడు మీరు ఇదంతా విన్న తర్వాత మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మీరు ఆ వర్కింగ్ హ్యాండ్ అవుట్ను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని లేదా ప్రింట్అవుట్ తీసుకొనేసి ఒక 10 నిమిషాలు అరగంట మీరు కూర్చున్నారంటే ఆ వర్కింగ్ హ్యాండ్ అవుట్లో అన్ని సింపుల్ ప్యాటర్న్స్ పైన 15 మార్కులకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. మార్కులకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే రీరైట్ ది కరెక్ట్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒకసారి చూడండి ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో. అవి ఒకసారి చేస్తే ఇంకొంచెం మనకు గ్రిప్ వస్తుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళొచ్చు,
అదేవిధంగా డ్రాఫ్టింగ్ చేయొచ్చు. ఇక స్పోకెన్ ఇంగ్లీష్ అంటామా, అసలు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక పనే కాదు అసలు యాక్చువల్లీ. ఎందుకంటే సింపుల్ ప్యాటర్న్స్ అంటే సబ్స్టిట్యూట్ టు సింపుల్ ఫ్యూచర్, జరగబో చర్యలు తెలియజేయడమే. ఏదైనా కానీ సింపుల్ ఫ్యూచర్ వాడతాం, సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ప్లీజ్ దయచేసి మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.